పరమేశ్వర్ రెడ్డి గారు హెల్త్ డాక్టర్ కాదు, సేవతో హెల్త్ ఎట్లా వస్తుంది, స్పిరిచువల్ హెల్త్ ఈజ్ ద ఫ్రూట్ అన్నారు కదా పత్రిజీ. సేవతో ఎలా వస్తుందనేది నిరూపించారు. వారిని చప్పట్లతో ఆహ్వానిద్దాం. వారితో పాటు జక్కా రాఘవరావు సార్ని కూడా. రైట్ ఫ్రెండ్స్, అర్థమైంది కదా డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి గారు అని చెప్పంటే ఏవి ద్వారా మనకి అర్థమైందా లేదా? స్పందన. ఓకే, థ్యాంక్ యూ. ప్రస్తుతం సేవాదళ నేషనల్ చైర్మన్గా ఆయన ఉన్నారు కాబట్టి ఆయన పరిచయాలు ఇవన్నీ కూడా ఇప్పటికే తెలిసింది. ఇంకా మిగతా సవివరాలన్నీ కూడా ఆయన మాటలోనే మనం తెలుసుకుందాం. సో పరమేశ్వర్ రెడ్డి గారు. పెద్దలు జక్కా రాఘవరావు గారికి మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ కూడా నా నమస్సుమాంజలు. నా పేరు పరమేశ్వర్ రెడ్డి. కొంచెం సేపు జర్నీ చెప్తాను. నేను 30 సంవత్సరాలు సార్తో ఉండగలిగే అదృష్టం నాకు కలిగింది. ఈరోజు ఒక 3 విషయాల గురించి మనం మాట్లాడుకుంటాము. నేను కవర్ చేస్తాను. ఒకటి, నేను చేసిన జర్నీ, ఆయన దగ్గర నేర్చుకున్నది. రెండవది జగన్నాథ గట్టు, 3 సేవాదల్. సో ఈ 3 విషయాల్ని మనం ఈరోజు తెలుసుకుందాం. నేను 90లో మా బ్రదర్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి, మా అన్న ఓన్ బ్రదర్, ఆయన గైనకాలజిస్ట్. ఆయన నాకు ధ్యానం నేర్పించాడు. శ్వాసని ఇలా గమనించాలి, నీకు కాన్సన్ట్రేషన్ వస్తుంది. నేను అప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నాను కర్నూలులో. నాకు రోజు 40 నిమిషాలు ఉదయం సాయంత్రం నేను రోజు మెడిటేషన్ చేసేవాడిని. ఈ అనుభవాలు ఇలా ఉంటుంది, దాని తర్వాత ఫర్దర్ నాలెడ్జ్ ఇచ్చేవాళ్ళు లేరు. అదేదో కొన్ని విజన్స్ అని అదని ఇదని తెలిసేది, కానీ నాకు క్లారిటీ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. అలా 3 సంవత్సరాలు గడిచింది. ప్రతిరోజు ధ్యానం చేసేవాడిని క్రమం తప్పకుండా. కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది కదండి. ఆ క్రమంలో నాకు ఎంబీబీఎస్లో సీట్ వచ్చింది. సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో నేను జాయిన్ అయ్యాను. సిద్ధార్థలో జాయిన్ అయిన తర్వాత రోజు సాయంత్రము కాలేజ్ బిల్డింగ్ పైకి నేను డాక్టర్ శ్రీనివాస్, అతను పెథాలజిస్ట్, ఇప్పుడు కరీంనగర్లో ఉంటారు, ఇద్దరం క్లాస్మేట్స్. మేము రోజు వెళ్ళి పైన కాలేజ్ బిల్డింగ్ మీద ఒక 1 అవర్ మెడిటేషన్ చేసి లైబ్రరీకి వెళ్ళిపోయేవాళ్ళం సాయంత్రం. అది రొటీన్. అది 1.5 ఇయర్ అక్కడ ఉన్నాను. ఆ తర్వాత మళ్ళీ కర్నూలు మెడికల్ కాలేజ్కి నేను ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. అక్కడే డాక్టర్ జీకే, సదాశివుడు, డాక్టర్ శేషు, మల్లికార్జున, వీళ్ళందరూ కూడా పరిచయం, అంటే ఫ్రెండ్స్ అయ్యారు వీళ్ళంతా. అయితే నా ట్రాన్స్ఫర్ గురించి చెప్పాలి. నేను జాయిన్ అయిన వెంటనే సిద్ధార్థలో ఉండడం ఇష్టం లేక నేను సీఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఫోన్ చేయించాను వైస్ ఛాన్సలర్కి. మా ఫాదర్కి బాగా ఆయన ఫ్రెండ్, ఆయన సీఎం గారు. పని అవ్వలేదు. చాలా అప్సెట్ అయ్యి సరే కంటిన్యూ చేద్దామని ఒక 1.5 ఇయర్ గడిచింది. అనాటమీ అయిపోయిన టైంలో ఇది ఎట్లాగో అవ్వదని చెప్పి ఊరికి అప్లికేషన్ వేసేసాను అంతే. ఎన్ఓసి కోసం అప్లై చేశాను. అప్లై చేసిన వారానికి రిజిస్ట్రార్, నా టీచర్ ఆయన కనపడి, యూనివర్సిటీ కూడా ఎన్ఓసి ఇచ్చింది, కర్నూలులో ట్రాన్స్ఫర్ ఉందేమో చూసుకో, వెళ్ళి పని అయిపోతుంది చూడు అన్నాడు. షాక్ అయ్యాను నేను. కర్నూలుకి వెళ్తే ఒక వేకెన్సీ ఉంది, అలా ట్రాన్స్ఫర్ అయిపోయింది. అంటే 1.5 ఇయర్ అక్కడ నేను ఉండాల్సి ఉంది అనే విషయం నాకు అర్థమైంది. ఆ 1.5 ఇయర్ తర్వాత నేను పత్రిసార్ని కలవాల్సి ఉంది కాబట్టి కర్నూలులో వచ్చి పడ్డాను. అప్పుడు సీఎం చెప్పినా పని అవ్వలేదు. ఇప్పుడు ఊరికి ఒక అప్లికేషన్, ఒక వైట్ పేపర్ మీద రాసి సైన్ చేసి నాకు ఎన్ఓసి ఇవ్వండి అని చెప్తే పని అయిపోయింది. కర్నూలు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నేను ఇంకా సార్ని కలవడము, నా ప్రయాణం మొదలైంది. మరి సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో ఉన్న నా ఫ్రెండ్స్ అందరినీ కూడా కర్నూలుకి పిలిచాను నేను. వాళ్ళు నెలకి 2 నెలలకు ఒకసారి వచ్చి పత్రిసార్ దగ్గర కూర్చొని వాళ్ళు టైం స్పెండ్ చేస్తూ వచ్చారు. ఆ క్రమంలో మరి సారు జక్కా రాఘవరావు సారు, మరి డాక్టర్ శ్రీనివాసు, సదాశివుడు, వీళ్ళందరూ సార్ని అప్రోచ్ కావడము, మరి ఈ కోస్టల్ బెల్ట్ అంతా కూడా అప్పుడు స్టార్ట్ అయిపోయింది. సో నా అదృష్టం అది. కర్నూలు నుంచి మరి వీళ్ళని పరిచయం చేసుకున్నదానికే 1.5 ఇయర్. సరిగ్గా నా ర్యాంకు కూడా, నా నెక్స్ట్ ర్యాంక్ 1 మార్క్ కూడా కాదు, అది 1 మార్కు కూడా కాదు, అంతకన్నా తక్కువ మార్క్స్లోనే సిద్ధార్థలో పడింది నా ర్యాంకు, కర్నూలు నుంచి సిద్ధార్థలో.
అది తలరాత అనుకుంటా నేను. ఆ తర్వాత అర్థమైంది, సో నేను ఇక్కడ ఉండాల్సి ఉంది, ఇక్కడ ఈ పని నా వల్ల ఒక పనిముట్టు నేను అనే విషయం తర్వాత నాకు నెమ్మదిగా అర్థమైంది. అలా స్టార్ట్ అయింది. ఆ తర్వాత 93లో కలిశాను సార్ని. కలిసిన తర్వాత రోజు రమ్మనేవారు, రోజు నువ్వు సాయంత్రం వచ్చేసాయి, కాలేజ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాయి అనేవారు. ఇంకా సార్తో కూర్చోవడం, మాట్లాడడం, కూర్చోవడం, అన్ని డౌట్స్ అడగడము, ధ్యానం చేయడము, ఇది జరుగుతూ వచ్చింది. నిన్న కూడా మెన్షన్ చేశాను, 7 సంవత్సరాలు దాదాపు 99 వరకు. ఇంకా ఆయన రోజు ఆయన వెళ్తే అనంతపూర్కి, తిరుపతికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మాత్రం అంత ఖాళీగా ఉండేది. చంద్రశేఖర్ శర్మ సార్తో ధ్యానం చేసుకునే వాళ్ళం, లేదా పల్లెలకు వెళ్ళిపోయేవాళ్ళం. ఆల్మోస్ట్ శని ఆదివారాలు సార్ ఉండేవారు కాదు, శని ఆదివారాలు మేము పల్లెలకు వెళ్ళిపోయేవాళ్ళం. కర్నూలు చుట్టూతో దాదాపు ఒక 100 గ్రామాల్లో మెడిటేషన్ స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళడం ధ్యానం చెప్పడం. చాలా ఊర్లలో ధ్యాన కేంద్రాలు వచ్చాయి. అది నిజంగా ఆ కళ్ళతో చూస్తే ఒక పత్రిక సారు యొక్క వైభవం. అది ఆయన వస్తుంటే ఒక కర్నూలుకి ప్రయాణం పొద్దున మొదలు పెడితే మా విలేజ్కి 70 కిలోమీటర్లు చేరుకునే దానికి సాయంత్రం అయ్యేది. ఆ పక్క ఊర్లో పోయేదానికి జనాలు వస్తారు, ఆ పక్క ఊర్లోకి వెళ్ళకి జనాలు వస్తారు. సాయంత్రం పట్టేది 2 గంటల ప్రయాణం. అవి ముందు బయలుదేరదామయ్యా, అన్ని ఊర్లు కలుస్తారా అనేవాడు. ఆ మాదిరిగా మరి కొన్ని ఏండ్లు గడిచింది. నెమ్మదిగా 99లో మరి కర్నూలు ధ్యానయజ్ఞం సారు ప్లాన్ చేశారు. మరి అందులో కర్నూలు జిల్లా నుంచి అందరూ కూడా వాలంటీర్స్ వచ్చి, మరి సంఘాల, బెలగలు, నాగలదిన్నె, ఇవన్నీ గ్రామాల నుంచి మరి వాలంటీర్స్ అంతా వచ్చి ధ్యానయజ్ఞము 99, 2000, 2001 ధ్యానయజ్ఞము ఇవన్నీ కూడా కర్నూలులో కండక్ట్ చేశారు సార్. వాటన్నిటికీ నేను వర్క్ చేశాను. చూడయ్యా, అది తీసుకురా, ఇది ఈవెన్ వంట చెరుకు దగ్గర నుంచి, సరుకుల దగ్గర నుంచి అన్ని ఊర్ల నుంచి తెచ్చేవాళ్ళం, అంత ఊర్లు తిరిగి. సో ఆ మాదిరిగా అప్పటి నుంచి ఇన్వాల్వ్ అవుతూ వచ్చాను నేను. అయితే 2001లో ఒక చిన్న ఇన్సిడెంట్స్ చాలా ముఖ్యమైనవి నేను మెన్షన్ చేస్తాను. 2000 ఇయర్లో ధ్యానయజ్ఞం అయిపోయింది. ధ్యానయజ్ఞం అయిపోయిన తర్వాత సారు టీవీ చూస్తున్నారు. ఆ రోజు ఆయన ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు అందరినీ. నాలో ద మోస్ట్ యూనిక్ క్వాలిటీ ఏంటి గమనించావని అడిగారు. ఓ 15 మంది ఉన్నాము ఆ రూమ్లో. ఒక్కొక్కరు చెప్పారు, మీరు బాగా ధ్యానం చెప్తారు, మీరు బాగా కొడతారని, మీరు బాగా తిడతారని రకరకాలుగా చెప్తూ వచ్చారు. నా దగ్గర నా వంతు వచ్చింది. నేనేం చెప్పానంటే, మీరు ఎవరు ఏ పని చేయగలరో మీకు ఖచ్చితంగా తెలుసు, అది ఆ పని వాళ్ళకి అప్పచెప్తారు మీరు అని చెప్పాను నేను. అదయ్యా అడ్మినిస్ట్రేషన్ అంటే, యువర్ అడ్మినిస్ట్రేటర్ అన్నాడు. ఆ రోజు కొంచెంసేపు తర్వాత ఇలా టీవీ చూస్తున్నాడు. అరే, పిరమిడ్ ఛానల్ కనిపిస్తుంది నాకు అన్నాడు. 2000 సంవత్సరంలో పిరమిడ్ ఛానలా? వాస్తవానికి పరిస్థితి ఏంటంటే, ఒక కలర్ ప్యాంప్లెట్ వేయడానికి కింద మీద పడేవాళ్ళం మేము ఆ రోజుల్లో. అంటే ఈయన ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు, మన పరిస్థితులు అది మన సొంత ఛానల్ రా అంటాడు మళ్ళీ. అంటే ఈరోజు అంతా అయిపోయిన తర్వాత మనకు వేరే. కానీ ఆ రోజుల్లో నేను అనుకున్నాను, ఏంది ఈయన ఒక ప్యాంప్లెట్ వేయాలంటే అనంతపూర్కి పోయి విజయ్ కుమార్ సార్నో, సూర్యకుమార్ మేడంనో అడిగి, సార్ ఇది 10,000 అవుతుంది, ప్యాంప్లెట్ వేయించండి అని చెప్పి అడిగి వెళ్ళి చేసేవాళ్ళం. ఈ సొంత ఛానల్ ఏంటి, ఒక పెద్ద ఛానల్ పెట్టాలంటే చిన్న విషయమా అని నేను ఒక రకంగా చూశాను ఆయన్ని. ఆయనకు అర్థమైపోతుంది ఇది ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు అని. ఆయన చూస్తే, అరే ఛానల్లో పరమేష్ మాట్లాడుతున్నాడు అని ఆయన మళ్ళీ. నేను ఆశకు కూడా ఒక హద్దు ఉండాలి కదా అని మనసులో అనుకుంటూ ఒక రకంగా చూశాను ఆయన్ని. ఆ రోజు ప్యాంప్లెట్ లేదు, కష్టం, లేదంటే కష్టం. మరి ఈరోజు పిఎంసి సాకారం చెందింది. ప్రపంచవ్యాప్తంగా ధ్యానాన్ని పిఎంసి తీసుకెళ్తోంది. ఈరోజు ఏమీ లేని రోజు చెప్పారు ఆయన, 2000 సంవత్సరంలో చెప్పారు మన పిరమిడ్ ఛానల్, మన సొంత ఛానల్ వస్తుందని. మరి ఈరోజు ఆయన మాట సాకారమైంది. పిఎంసి బీబీసీ లెవెల్లో పోతుందని చెప్పారు. ఖచ్చితంగా బీబీసీ లెవెల్కి చేరుకుంటుంది పిఎంసి. ఎందుకంటే ఇది మహా గురువు యొక్క సంకల్పం, ఇది మహాయోగి యొక్క సంకల్పం. ఇది ప్రపంచానికంతా కూడా ధ్యానాన్ని చేర్చేంత వరకు నేను ఆగనని చెప్పారు ఆయన. పిఎంసిని సృష్టించారు ఆయన. ఇది ఒక వ్యవస్థ.
పిఎంసి అనేది ఆయన సృష్టి, ఆయన వ్యవస్థ. ఇది దినదినాభివృద్ధి చెందాలని, మరి ప్రపంచవ్యాప్తంగా నలుమూలలకి ధ్యానాన్ని విస్తరించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. పిఎంసిని నేను అభినందిస్తున్నాను. ఐఎమ్ విత్ పిఎంసి ఆల్వేస్. ఆ యాక్టివిటీస్లో అన్నిట్లో ఉంటాం మనము. అదే మాదిరిగా సేవాదల్ క్రియేట్ చేశారు. ఒకానొక రోజు ఒక ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ జరిగిందని నేను విన్నాను, నేను లేను అక్కడ. బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో ఒక 500-600 మంది ఉన్న మీటింగ్లో అనుకోకుండా సేవాదల్ టాపిక్ వస్తే ఆయన చెప్పారట, సార్ నాకు ఇక దిగులు లేదు, నా తర్వాత సేవాదల్ అనేది ఒక శక్తివంతమైన వ్యవస్థగా తయారవుతుంది, ధ్యానాన్ని సేవాదల్ ముందుకు తీసుకెళ్తుందని చెప్పారట. నేను విన్నదే ఇది. ఆయన చూశారు, ఆయన విజన్ అది, ఆయనకు తెలుసు. కాబట్టి సేవాదల్ని ఆయన ఎలాగైతే కోరుకున్నారో ఆ విధంగా చేసే ప్రయత్నంలో మా టీం అంతా కూడా కష్టపడుతూ ఉన్నాం. గట్టి పునాదులు వేయాలి, గురువు యొక్క కళని సాకారం చేయడానికి, ఆయన యొక్క ఆలోచనని ముందుకు తీసుకెళ్ళడానికి, ఆయన ఏమి కోరుకున్నారో అదే చేయడానికి మేము అహర్నిశలు నిలబడి కష్టపడుతున్నాం. అందరం, టీం అందరం కూడా మనం చేయాల్సిందంతా అదే. ఎక్కడికక్కడ పిఎంసి వాళ్ళు పిఎంసి లాగా చేస్తున్నారు, సేవాదల్ చేస్తుంది, జగన్నాథ గట్టు మీద యాక్టివిటీ అలాగనే జరుగుతుంది, బెంగళూరు వాళ్ళు అలాగే చేస్తున్నారు, కడతాల్ మహేశ్వర పిరమిడ్ వాళ్ళు అలాగనే కష్టపడుతున్నారు. అన్ని చోట్ల అలానే జరుగుతుంది. కాబట్టి సారు వెళ్ళిపోయిన తర్వాత, మరి ఆయన వెళ్ళిన తర్వాత ఇంకా పునరంకిత భావంతో అందరూ కూడా చాలా చాలా కష్టపడుతున్నారు. నేను చాలాసార్లు మెన్షన్ చేస్తూ వచ్చాను, ఈ తరం చాలా ఇంపార్టెంటు. ఆయనతో కలిసి, ఆయన్ని తాకి, ఆయనతో కలిసి నడిచి, కలిసి ప్రయాణం చేసిన ఈ తరం చాలా ఇంపార్టెంటు. ఈ తరం తర్వాత పత్రిగారిని చూసిన వాళ్ళు ఉండరు కొంతకాలం తర్వాత, అవునా కదా? మనం ఏమి ముందుకు తీసుకెళ్తామో అదే నిలబడుతుంది. బుద్ధుడి తర్వాత మరి ఆనందుడు వీళ్ళందరూ కూడా ఏదైతే తీసుకొచ్చారో అదే నిలబడింది, మహాకశ్యపుడు వీళ్ళంతా. కాబట్టి ఈ తరము బాధ్యత చాలా ఇంపార్టెంటు. ఏదో వచ్చాము, చెప్పాము, వెళ్ళామని కాదు, మనం బాధ్యతలను గుర్తు తెచ్చుకోవడానికి నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. నేను ఏదో మాట్లాడడానికి రాలేదు. మనందరి బాధ్యత ఇది. గురువు యొక్క విజన్ని, గురువు యొక్క ఆలోచనని, గురువు యొక్క కోరికని, ఆయన ఏమనుకున్నారు, ఆయన ఏం చేయాలనుకున్నారు, దాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. ఎంత చేతనైతే అంత. ఆ తర్వాత బ్యాక్ టు జర్నీలోకి వస్తే 2004 హైదరాబాద్ ధ్యానయజ్ఞం అయిపోయిన తర్వాత చెప్పారు, పరమేష్ ఒక టీం ఏర్పాటు చేసుకొని నార్త్ ఇండియాలో నువ్వు వర్క్ చేయాలయ్యా అన్నారు. అలాగే సార్ అన్నాను. ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ మోర్ దాన్ 10 years ఐ లెఫ్ట్ మై ప్రాక్టీస్. ఇంకా అసలు సబ్జెక్ట్ కూడా మర్చిపోయాను ఆ టైంలో. నెలలో 15 రోజులు 20 రోజులు నార్త్ ఇండియాలో, ఢిల్లీకి వెళ్ళడం, ఢిల్లీ నుంచి చుట్టూ ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఈ ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, తర్వాత అస్సాము, మేఘాలయ, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక 6 నెలలు వెళ్ళడము. 6 నెలలు టీంని ఏర్పాటు చేస్తాం, అక్కడ ధ్యాన ప్రచారం చేస్తాం. పరిచయమైన వాళ్ళని ప్రతిసారికి అప్పచెప్తాం. 6వ నెలలో సార్ వచ్చేవారు. ఆ మహారాష్ట్ర పూణే షిరిడి ధ్యానయజ్ఞం కోసం 1.5 year షిరిడిలో ఇల్లు తీసుకొని ఉన్నాం. సుమంతు, పద్మజ, ఉమా మహేష్, మేము అందరం టీం, మేమంతా కలిసి వర్క్ చేసాం. నార్త్లో చాలా తిరిగాం. ఒక్కొక్కసారి 72 గంటలు అస్సాం వెళ్ళాలంటే 72 గంటలు ట్రైన్లో కూర్చోవాలి. ఆ టైంలో నాన్ ఏసీ ట్రైన్స్, ఎండాకాలం అట్టగట్టుకుపోయేది. అలా వెళ్ళిపోయే వాళ్ళం. ఈరోజు చాలా కంఫర్టబుల్గా అన్నీ చేసుకుంటున్నాం, కానీ ఆ రోజుల పరిస్థితి వేరు. ఎక్కడి నుంచో కాల్ చేసేవారు, సార్ ఏంటయ్యా పరిస్థితి, సార్ వెస్ట్ బెంగాల్లో, జార్ఖండ్లో ఉన్నాం సార్, ఇది సార్ ఇలా జరుగుతుంది సార్. ఎప్పుడు ఆయన వేరే దేశంలో ఉన్నా కూడా ఫాలో అప్ ఉండేది, ఏం బాబు ఎక్కడ ఏం జరుగుతుందని. అలా 2010 వరకు అంతటా మా మిస్సెస్ కూడా, ఆమె చాలా ధ్యాన ప్రచారంలో మహారాష్ట్రలో
2 సంవత్సరాలు, కాశ్మీర్ 1 ఇయర్, ఢిల్లీలో 1 ఇయర్, అలా పాపని 3 సంవత్సరాల పాపను పట్టుకొని ఆమె అలా ధ్యాన ప్రచారంలో ఇన్వాల్వ్ అవుతూ వచ్చింది. ఆమె కాశ్మీర్లో ఉంటే నేను అస్సాంలో ఉండేవాడిని. కొన్ని ఏళ్ళు అలానే గడిచిపోయింది లైఫ్. రెండు వేల 13 నుంచి నేను 2011లో సరే దానికన్నా ముందు కొల్లాపూర్కి వెళ్ళాము. పెళ్ళైన వెంటనే 99లో కొల్లాపూర్కి వెళ్ళాను. ఆ 104 గ్రామాలు దాదాపు ఆ కాన్స్టిట్యున్సీలో 108 గ్రామాలు ఉంటాయి. 104 మేము కంప్లీట్ చేసాం. ఒక టీం ఏర్పడిపోయింది నాకు. అందులో ఒక డిఎస్పీ ఉండేవాడు, అది యాంటీ నక్సల్ స్క్వాడ్. ఆయన లొంగిపోయిన నక్సల్ కమాండర్ ఒక పక్క, ఆయన ఒక పక్క, ముగ్గురం కారులో పోయేవాళ్ళం. అది నక్సల్స్ ప్రాంతం అది. సో అటువంటి టీము ఏర్పడింది. ఎన్నో గ్రామాలు తిరిగి అందరికీ పుస్తకాలు ఇచ్చి ధ్యానం చెప్తూ ఒక 1.5 ఇయర్ గడిచిన తర్వాత పబ్లిక్ మీటింగ్ పెట్టాం కొల్లాపూర్లో. పబ్లిక్ మీటింగ్కి వచ్చాడు. మీటింగ్ సక్సెస్ఫుల్ అయిపోయింది. రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత నేను ఈరోజు ఇక్కడే ఉంటానన్నారు. ఎస్. ఆ తర్వాత చెప్పేశారు, నువ్వు ఇక్కడ నుంచి బయటకు వచ్చేసాయని, నీ పని అయిపోయింది ఇక్కడ అని. మంచి ప్రాక్టీసు, మంచి పేరు అంతా, ఎవ్రీథింగ్ వాజ్ దేర్. వచ్చేసేయమన్నారు. జస్ట్ ఐ లెఫ్ట్ ఇట్. ఇది 3 months. చెప్పేశారు, 3 నెలల్లో నీకు ఒక మంచి అవకాశం వస్తుంది, కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అన్నారు. ఐ కేమ్ అవుట్. మా అన్నకు చెప్పి మరి వచ్చాను నేను. కొల్లాపూర్ తర్వాత కర్నూలుకి షిఫ్ట్ అయ్యాను. కర్నూలు షిఫ్ట్ అయిపోయిన తర్వాత మహబూబ్నగర్ జిల్లాకి ఎవ్రీ వీక్ వెళ్ళాలి నువ్వు అని చెప్పారు. అది అంటే క్రమంలో అలా జరుగుతూ వచ్చింది. మహబూబ్నగర్ జిల్లాలో అన్ని ప్రాంతాలకు వెళ్ళడము. ఆ తర్వాత నార్త్ ఇండియా, ఇందాక మెన్షన్ చేసినట్టుగా 2010-11 నేను కేరళలో వర్క్ చేశాను. కేరళ కూడా వచ్చారు సారు. క్యాలికట్లో మెడిటేషను కండక్ట్ చేశాము. దాని తర్వాత నన్ను అమృత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్కి వెళ్ళమన్నారు. ఎయిమ్స్కి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి నేను జాబ్ అప్లై చేస్తే నాకు కావాల్సిన జనరల్ మెడిసిన్లో జాబ్ లేదు. తర్వాత జగన్నాథ్ గట్ మీద సార్ ఉంటే వచ్చాను. ఏమైంది, అమృతకి వెళ్ళమన్నాను కదా అన్నారు. సార్ నాకు జాబ్ దొరకలేదు సార్ అన్నాను. అన్నాక ఇలా ఆలోచన చేశారు ఆయన. ఇప్పుడు ట్రై చేయి అన్నాడు. ఇప్పుడు ఫోన్ చేయి అన్నాడు. నేను వెంటనే హెచ్ఆర్కి ఫోన్ చేశాను. అమృత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇండియాలో టాప్ 10 హాస్పిటల్స్లో అదొకటి, కొచ్చిన్లో ఉంటుంది. మాత అమృతానందమై పెట్టిన హాస్పిటల్ అది. ఇప్పుడు ఫోన్ చేయన్నారు. నేను హెచ్ఆర్కి ఫోన్ చేశాను. ఎస్, వీ హ్యావ్ వేకెన్సీ, యూ కెన్ కమ్ అండ్ జాయిన్ అని చెప్పారు వాళ్ళు. అది ఆయన మాట ఏది నిలబడలేదు, వాస్తవానికి ఏది ఆగలేదు. నేను 30 ఏళ్ళ నా అనుభవం ఏంటంటే అది ఏదైతే మాట్లాడాడో అది జరిగి తీరింది. అది నేను అమృతలో జాయిన్ అయ్యి ఒక 1 ఇయర్ అమృత ఇన్స్టిట్యూట్లో వర్క్ చేశాను. పని ఉన్నా లేకున్నా 15 రోజులకు ఒకసారి నాకు ఫోన్ చేయాలని చెప్పేవారు ఆయన. చేస్తూ వచ్చాము. ఓ రోజు ఫోన్ చేశారు, ఏంటి పరిస్థితి ఎలా ఉంది అని చెప్పాను. ఇలా ఉన్నాను, జరుగుతోంది సార్ అంటే. రిజైన్ చేసి వచ్చి నన్ను కలువు అన్నారు ఆయన. అప్పుడు సార్ నేను ప్రెస్టీజియస్ డెసిషన్ ఇన్స్టిట్యూషన్ తీసుకుంది, నన్ను ఎయిర్పోర్ట్ మెడికల్ ఆఫీసర్గా చేశారు. వీక్లీ వన్స్ ఎయిర్పోర్ట్లో, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మెడికల్ ఆఫీసర్గా ఉంటాను. అంతా ఫ్లైట్ కాల్స్ వస్తాయి. ఫ్లైట్ నుంచి బాగాలేని వాళ్ళు వచ్చి దిగుతారు, మీరు రన్వే మీద ఉంటాం. ఒక సినిమాటిక్ ఏముంటుందని జాబ్ అది. ఎంత బాగుంది సార్, చాలా బాగుంది సార్ అన్నాను. రిజైన్ చేసి వచ్చేయి అన్నాడు. సరే సార్ చెప్పేశారు కదా. 11 o'clock ఏమో చెప్పారు మార్నింగ్. 12 o'clock రెసిగ్నేషన్ లెటర్ మా హెచ్ఓడికి ఇచ్చేసాను నేను 12 గంటలకి. వాట్ రెడ్డి, వాట్ హ్యాపెన్, యు ఆర్ వర్కింగ్ వెల్, నేను మేమంతా ప్రమోట్ చేస్తున్నాము, ఎందుకు వై వాంట్ లీవ్ అంటే, సార్ వెళ్ళాలి సార్ నేను అని చెప్పాను. అయితే యూ డోంట్ గో, ఎమర్జెన్సీ మెడిసిన్లో డిప్లొమా ఉంది, ఫ్రీగా ఇస్తాం సీటు, బయటికి వెళ్తే 2 లక్షల జీతం ఉంటుంది, 1 ఇయర్ అది, జాయిన్ అవ్వు, నేను ఐ విల్ రికమెండ్ యువర్ డిప్లొమా అని చెప్పారు ఆయన. సారీ సార్, ఐ హ్యావ్ టు గో, లెఫ్ట్ ఇట్. వచ్చేసాను. వచ్చిన తర్వాత వచ్చి కలువు అన్నారు కదా, హైదరాబాద్కి వెళ్ళాను. ఐ విల్ ప్లాన్ ఫర్ ఏ ప్రాజెక్ట్ ఫర్ యూ అన్నారు. అదేం చెప్పలేదు నాకు. నువ్వు ఉద్యోగం అని అదని ఇదని కేరళ అటు ఇటు ఎక్కడ తిరగదు, ఉంటే హైదరాబాద్లో ఉండు లేదా కర్నూలులో ఉండు అంతే అని చెప్పారు. అప్పుడు కేరళకు వచ్చి చూశారు నన్ను. సరే సార్ అని చెప్పాను.
ఒక సంవత్సరం గడిచింది. మధ్య మధ్యలో కలుస్తున్నాం, అటు ఇటు పనులు జరుగుతూ ఉన్నాయి. 2013లో పిలిచి, కడతాల్లో చాలా పని జరుగుతోంది కదా, కర్నూలు, కడప, అనంతపురం, బళ్ళారి 4 జిల్లాలకు వెళ్ళి నువ్వు వాలంటీర్స్ని తీసుకొని వచ్చి పని చేయొచ్చు ధ్యానయజ్ఞంలో అన్నారు. కడతాల్లో సార్ చేయిస్తాను సార్ అని చెప్పాను. నాకు 2 నెలలు పడుతుంది. ఒక అప్లికేషన్ ప్రింట్ చేసుకొని అందరితో అప్లికేషన్స్ రాపించుకొని ఒక 1000 అప్లికేషన్స్ తీసుకొచ్చి ఆయన ముందు పెట్టేవాడిని. ఒక నెల ముందు, ఎగ్జాక్ట్ నెల ముందు. సార్ 1000 మంది రెడీ అయ్యారు సార్, ఓకేనా పని చేయొచ్చు అనేవాడు. అలా అలా సేవాదల్ స్టార్ట్ అయింది. 2015 డిసెంబర్ 31 సారు పిరమిడ్ సేవాదల్ని డిక్లేర్ చేశారు ఆయన. ఆ తర్వాత ప్రతి సంవత్సరము కడతాల్లో మరి చేయడము, నన్ను నేషనల్ ప్రెసిడెంట్గా ఆయన ఎన్నుకున్నారు. మరి అప్పుడు ఆ సమయంలో జక్కరాఘరావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జిగా వచ్చారు. సార్కి గట్టిగా చప్పట్లు కొడదాం. ఆయన అడ్మినిస్ట్రేషన్ స్కిల్ ఎంత స్ట్రాంగ్ అంటే శ్రీకాకుళంలో మొదలుపెట్టి అనంతపూర్ వరకు ఇద్దరం తిరిగాం. ఆయనతో పాటు నేను కూడా తిరిగాను. ప్రతి ఊర్లో ప్రతి జిల్లాకి జిల్లా కన్వీనర్లని, మండలానికి మండల కన్వీనర్లని ఏర్పాటు చేసి సేవాదల్ని గట్టిగా నిలబెట్టిన వ్యక్తి జక్కరాఘరావు గారు. సేవాదల్ ఉన్నంత వరకు ఆయన పేరు చిరస్మరణీయం. సేవాదల్ కంటిన్యూ అయింది. 2018లో పిలిచారు. పిలిచి నన్ను, పాండురంగయ్య శెట్టి గారిని పిలిచి, మరి పాండురంగయ్య శెట్టి గారిని సేవాదల్ చైర్మన్గా ఆయన అపాయింట్ చేశారు, ట్రస్ట్ బోర్డు చైర్మన్గా. జగన్నాథ గట్టు బాధ్యతలు తీసుకోవాలయ్యా మీరు అన్నారు ఆయన. అప్పటికి కొంచెం దాని సిచ్యువేషన్ సరిగ్గా లేదు, వేరే మన వాళ్ళే వేరే మెంబర్స్ చూసేవాళ్ళు. టైం ఎంత సార్? జగన్నాథ గట్టు బాధ్యతలు అప్పచెప్పారు. జగన్నాథ గట్టు మీద ఆ సమయంలో నీళ్ళు లేవు. అప్పుడు గతంలో 2007లో నేను వర్క్ చేశాను. 2007-8లో నేను 2 సంవత్సరాలు జగన్నాథ గట్టు కోసం వర్క్ చేశాను. నీళ్ళు లేవు. కింద భూమి లీజుకి తీసుకొని పైకి నీళ్లు పంపు చేసేవాళ్ళం. నెలకు 40,000 కరెంటు బిల్లు వస్తే మొత్తం మీద దాన్ని ఆపేశారు అప్పుడున్న మెంబర్స్. వాళ్ళ వల్ల కాలేదు. సో ఎప్పుడైతే సేవాదల్కి అప్పచెప్పారో జగన్నాథ గట్టు మీద 3 బోర్లు పడ్డాయి. 1.5 ఇంచు, 2.5 ఇంచులు, 3 ఇంచులు. అంటే డ్రిప్ ఇరిగేషన్ వేస్తే 100 ఎకరాలకి సరిపడ్డ నీళ్లు పడ్డాయి. సేవాదల్కి ఇచ్చిన వెంటనే పడ్డాయి ఇవి. మేము ఆ తర్వాత మియావాకి నరేంద్ర గారని ఇప్పుడు ట్రస్ట్ బోర్డు మెంబర్, ఆయన హార్టికల్చర్, ఎంఎస్సీ హార్టికల్చర్ ఢిల్లీలో చేశారు ఆయన ఇట్లా మియావాకి చేద్దాము, ఇక ఆర్టిఫిషియల్, నాకు అడవి కావాలయ్య అన్నారు. ప్రతిసారి వచ్చే రోజు కూర్చొని, ఇదంతా డ్రైగా ఉంది, నాకు అడవి కావాలయ్య అన్నారు. ఈ రాళ్ళ మీద కొండ మీద అడవి ఎట్లా అనేది ఏం అర్థం కాలేదు. దే స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. మాట్లాడితే ఒక సొల్యూషన్ ఉందని అర్థమైంది. చెరువు నుంచి 500 ట్రాక్టర్ల నల్లమట్టి, ఎరువు, పొట్టు వేసి మొత్తము ఎక్స్కవేషన్ చేసేసి మరి ప్లాంటేషన్ చేసాం. అక్కడ ఏం పంటలు పండుతాయో హార్టికల్చర్ ఎక్స్పర్ట్స్ చెప్పారు. మియావాకి ఒక అడవి ఫారెస్ట్ క్రియేట్ అయింది జగన్నాథ గట్టు మీద. 13 ఎకరాల్లో 5.5 ఎకరాలు ఫారెస్ట్ ఉంటుంది. ప్రస్తుతం ఆ నెమళ్ళు, కుందేలు అన్నీ కూడా అవి ఇన్హాబిటేట్ చేసుకునేవి. ఆ తర్వాత ఒకరోజు రీసెంట్గా పుల్లారెడ్డి కాలేజ్ చైర్మన్ సుబ్బారెడ్డి గారు వచ్చారు. ఆయన వచ్చి సేవాదల్ యాక్టివిటీస్ అవన్నీ అడుగుతా, పిల్లలకి మేము ధ్యానం చెప్తాము, ఇట్లా మండలానికి 2 స్కూల్స్ అడాప్ట్ చేసుకోమని ప్రతిసారి చెప్పారు సేవాదల్ నుంచి అని చెప్పాను. ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ ఇప్పుడు చాలా జరగాల్సిన అర్జెంట్ వర్క్ ఏంటంటే పిల్లలకు ధ్యానం చెప్పడం. మీకు ఏం కావాలో అది చేస్తానని చెప్పారు ఆయన. ఐ వాజ్ రెడీ విత్ ప్రపోజల్. ఆయన ఒప్పుకుంటారని తెలుసు ముందే నాకు. సార్ ఇది ఇందాక చూసారు గ్రీన్ బిల్డింగ్ ఒకటి, ట్రైనింగ్ సెంటర్ అని. సో సార్ ప్రపోజల్ ఇది, దీని ఎస్టిమేషన్ ఇది అని చెప్తే రేపు వచ్చి డబ్బులు తీసుకెళ్ళండి అన్నారు ఆయన ఇమ్మీడియట్గా. మరుసటి రోజు వెళ్ళాను, అయ్యా నాకు డబ్బు వద్దు, మీరు కట్టించి ఇవ్వండి అని అడిగాను. ఆయన కట్టించేశారు. ఇప్పుడు జగన్నాథ గట్టు మీద నేషనల్ ట్రైనింగ్ హెడ్ క్వార్టర్స్ జగన్నాథ గట్టు, మరి ట్రైనింగ్ సెంటర్ ఆయన కట్టించి ఇచ్చారు. 30 lakhs అయింది, ఆయన బిల్డ్ చేసి ఇచ్చేశారు. ప్రతిసారి కళ ఏంటంటే దేశం నలుమూలల నుంచి వాలంటీర్స్ వచ్చి అక్కడ ట్రైనింగ్ తీసుకోవాలి. ట్రైనింగ్ స్టార్ట్ అయినాయి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ ఏంటంటే ప్రతిసారి ఎప్పుడు చెప్పేవారు, ఒక జనరేషన్ మీద వర్క్ చేయాలి మీరు, సేవాదల్ అనేది ఒక జనరేషన్ మీద వర్క్ చేయాలని చెప్పారు. అంటే పిల్లల మీద, భవిష్యత్తు పిల్లలే కాబట్టి పిల్లల్ని మీరు
ధ్యానం చెప్పండి. ఈ ప్రాజెక్టు ఏపీ తెలంగాణే కాదు, మొత్తం దేశం నలుమూలల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా సేవాదలు వెళ్ళాలి, స్కూల్స్ అడాప్ట్ చేసుకోవాలి, భవిష్యత్తుకు గట్టి పునాదులు వేయాలి. ఇదే సేవాదల పని. 100 సంవత్సరాలైనా ఇదే పని జరుగుతుండాలి. అటువంటి వ్యవస్థ తయారు చేయమని చెప్పారు ఆయన. సో మేమందరం కూడా ఆయన ఏదైతే చెప్పారో, ఆయన ఏదైతే కోరుకున్నారో, సేవాదలు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. అది ఎప్పుడు చెప్పేవారు ఆయన. ఎప్పుడు ఒక సిస్టమ్స్ నిలబడతాయి, వ్యక్తులు నిలబడరు. సేవాదలు అనేది ఒక సిస్టమ్ కావాలి, ఒక వ్యవస్థ కావాలి నాకు అని చెప్పేవారు ఆయన. కలెక్టర్ వస్తాడు, కలెక్టర్ మారిపోతాడు, కానీ కలెక్టరేట్ నడుస్తూ ఉంటుంది. అటువంటి సిస్టమ్ కావాలి నాకు. మనుషులు మారుతారు కానీ పని జరగాలి. పని ఏమి జరగాలి అని చెప్పి డిఫైన్ చేశారు ఆయన. 14 ఆదర్శ సూత్రాలు రాశారు సేవాదలకి, ఇలా పని చేయాలి అని. ఆ లైన్స్ని తూచా తప్పకుండా మేము ఇప్పుడు కంటిన్యూ చేస్తూ ఉన్నాం. మరి జగన్నాథ గట్టు మీద మౌన ధ్యానం ఎవ్రీ మంత్ జరుగుతుంది, పౌర్ణమి ధ్యానం జరుగుతుంది, వర్క్షాప్స్ జరుగుతున్నాయి. మరి రీసెంట్గా ఏప్రిల్ 30, మే 1, 2 మనము మీకు తెలుసు ధ్యాన మహాయజ్ఞం చేసుకున్నాం. మొదటి ధ్యాన మహాయజ్ఞం బుద్ధ పౌర్ణమికి కర్నూలులో చేసుకున్నాము. అత్యంత మంచి స్పందన మనకి లభించింది. ఒక 4,000 మంది వచ్చారు. మరి అక్కడ దాని తర్వాత రూపురేఖలన్నీ మారిపోయాయి జగన్నాథ గట్టుకి. ఒకప్పుడు జగన్నాథ గట్టును చేరుకోవాలంటే 25 కిలోమీటర్లు కర్నూలు నుంచి తిరిగి ఒక గ్రామం నుంచి తడికనపల్లి అనే గ్రామం నుంచి వచ్చి చుట్టూ తిరిగి 25 కిలోమీటర్స్ 40 నిమిషాలు పట్టేది. సరిగ్గా ఇప్పుడు స్ట్రైట్ రోడ్ వచ్చింది. 10 కిలోమీటర్స్ 10 కిలోమీటర్లలో కర్నూలు నుంచి వస్తాము. సరిగ్గా 15 నిమిషాల్లో మన ప్రాంగణంలో ఉంటాం. సో మన యజ్ఞానికి మనము ర్యాంప్ నిర్మించుకున్నాము. మరి వేసిన 10 రోజులకే మున్సిపల్ కమిషనర్ వచ్చారు, ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చారు, ఆ రోడ్డు సీసీ రోడ్డు వేయమని చెప్పి ఆల్రెడీ అప్రూవల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. మరి మొన్న యజ్ఞంలో మరి టీజీ వెంకటేష్ గారు వచ్చారు. ఆయన మరి సేవాదల్కి జగన్నాథ గట్టికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు ఆయన. ఇది క్యాబినెట్లో పెట్టి ఈ భూమిని సేవాదలకు వచ్చినట్టుగా చేసేటట్టుగా ఆయన భరోసా ఇచ్చారు. నేను చేస్తానని చెప్పేశారు ఆయన, మాట ఇచ్చారు. ఇప్పుడు క్యాబినెట్కి వెళ్తూ ఉన్నాము తొందరలో ఆ ప్రపోజల్ని. పని కూడా అయిపోతుంది, ఖచ్చితంగా అయిపోతుంది. సో ఆయన కోరుకున్నవన్నీ కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. 1 by 1 ఆయన ఏదైతే కోరుకున్నారో. సో వచ్చే 10 సంవత్సరాల్లో మేము పెట్టుకున్న పని ఏంటంటే అత్యంత ముఖ్యమైనది స్కూల్ అడాప్షన్ ప్రోగ్రామ్ అని నేను చాలాసార్లు చెప్తూ వచ్చాను. మొన్న ఆగస్టు 15 నాడు మా విలేజ్లో నేను చదువుకున్న స్కూల్ అడాప్ట్ చేశాం. ఒక 2 స్కూల్స్ అడాప్ట్ చేసుకొని ఒక 1000 మంది విద్యార్థులకు ఆ రోజు ధ్యానము, శ్వాస విజ్ఞాన జ్యోతి అనే పుస్తకాలు మనం అందించాము. ఈ ప్యాటర్ను మండలానికి 2 స్కూల్స్ అనేది ఇక కంటిన్యూ అవుతుంది. ఇక్కడ నుంచి వచ్చే 10 సంవత్సరాలు సేవాదల్ పని ఏంటంటే ఇట్లాంటి కార్యక్రమాల్లో పని చేయడము, స్కూళ్ళల్లో ధ్యానం చేసుకుంటూ అడాప్ట్ చేసుకుంటూ వెళ్ళడం. నెక్స్ట్ 10 years వీఆర్ గోయింగ్ టు డూ దిస్ జాబ్. సో కాబట్టి ఆయన కోరుకున్నది, ఆయన ఏదైతే ఆశించారో, ఏదైతే ఇలా జరగాలని కోరుకున్నారో, మరి చివరిగా నాకు ఒక మర్చిపోలేని ఇన్సిడెంట్ నాకు ఆయన నా లైఫ్లో నా గురువుతో నేను మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. ఆయన ఇంకా శరీరం వదలడానికి ముందు ఒక వారం ముందు పిలిచారు, రా అన్నారు. నేను ఆయనతోనే లాస్ట్ 33 రోజులు ఆయనతోనే ఉన్నాను. నేను పిలిచి వారం ముందు చెప్పారు, నువ్వు జగన్నాథ గట్టు చూసుకోవాలి అన్నారు. చూసుకుంటాను సార్ అని చెప్పాను. సేవాదలను నడిపించాలి అన్నారు. సార్ చూసుకుంటాను సార్ అని చెప్పాను. జగన్నాథ గట్టు చూసుకోవాలి, సేవాదలు చూసుకోవాలి, సంఘాలు చూసుకోవాలి అన్నారు. చూసుకుంటాను సార్ అని చెప్పాను. మాట అయ్యా, నువ్వు బతుకున్న నాళ్ళు పని చేస్తాను, మాట ఇవ్వు నాకు అన్నారు. చేతిలో చెయ్యేసి నేను మాట ఇచ్చాను సార్కి, ఆయన పనిలో ఉంటాను. మరి ఆయన ఆ తర్వాత నెమ్మదిగా కాన్షియస్ లెవెల్స్ తగ్గుతూ వచ్చాయి, ఆయన వెళ్ళిపోయారు. మరి ఆయన ఎంచుకున్న పనిముట్టునని నాకు అర్థమైంది. కాబట్టి ఇదంతా మేము చేస్తున్నది కాదు, అదంతా కూడా మేము ఉన్నాము అక్కడ, అంతే. జగన్నాథ గట్టు మీద నిలబడి ఉన్నాము, సేవాదల్లో నిలబడి ఉన్నాము, జరుగుతూ ఉంది, పని జరుగుతూ ఉంది. నేను పనిముట్టునన్న విషయం సత్యం నాకు అర్థమైంది. కాబట్టి ఈ లైఫ్కి నా గురువు ఏదైతే చెప్పాడో నేను ఆ పనిలో ఉంటాను. ఇది నా జీవిత గమ్యం. ఇది. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ సార్, గట్టిగా చప్పాలు కొడదామా? సో పిరమిడ్ సేవాదల్ యొక్క ముఖ్య ఉద్దేశం సార్, నేను కూడా పిరమిడ్ సేవాదల్లో మీతో పాటు ఉంటున్నాను సార్.
పిరమిడ్ సేవాదళ అనగానే ఫస్ట్ గుర్తు రావాల్సినటువంటి మనిషి చంద్రశేఖర్ శర్మ. మీలో ఎంతమందికి పరిచయం ఉంది ఆయన చెప్పండి. చంద్రశేఖర్ శర్మ ఎంతమందికి పరిచయం ఉంది? చాలా తక్కువ. ఆయనకి పిరమిడ్ పూజారి అనే ఒక నిక్నేమ్ కూడా ఉంది. చంద్రశేఖర్ శర్మ అని అంటే ఎంత సర్వీస్ అంటే ఆయన ఇచ్చింది. భగవద్గీతలో ఉన్నటువంటి ఏకైక పదం ఏమిటంటే నిష్కామ కర్మ. ఎటువంటి కోరిక లేకుండా పని చేయటం అనేది నా ధర్మం కాబట్టి నేను పని చేస్తున్నాను, అంతవరకే. అంటే ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా పనిచేసినటువంటి ఏకైక వ్యక్తి ఏమిటంటే అప్పట్లో ఆయన చంద్రశేఖర్ శర్మ. ఆయన శరీర విరమణ చేసిన తర్వాత కర్నూలుకు ఒక 60-70 కిలోమీటర్ల దూరంలో సంఘాలు అనేటటువంటి గ్రామంలో ఆ రాముడు అనేటటువంటి వ్యక్తి ఒక 1/2 ఎకర్ ల్యాండ్ గిఫ్ట్గా ఇస్తే ఆ చంద్రశేఖర్ శర్మ గారి సమాధి అక్కడ నిర్మించబడింది. అది ఎక్సలెంట్ వైబ్రేషన్ సెంటర్. అది మీలో ప్రతి ఒక్కళ్ళు కూడా చూడవలసిన ప్లేస్ ఏమిటంటే సంఘాల గ్రామం. 1/2 ఎకర్లో చక్కని పిరమిడ్ నిర్మాణం అయింది. చంద్రశేఖర్ శర్మ గారి సమాధి ఉంది. అక్కడే మంచి బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దరిదాపు 100 మంది కూర్చుని ఆ ప్లేస్లో ధ్యానం చేసుకోవచ్చు. అంత అద్భుతమైనటువంటి ప్రదేశం సంఘాల. కాబట్టి సేవకు మారుపేరుగా అది ఉంది. కాబట్టి సేవదలు అనగానే మనకు గుర్తు రావాల్సిన చంద్రశేఖర్ శర్మ. అగైన్ మళ్ళీ ఈ ట్రస్ట్ మెంబర్స్ అంతా ఉన్నారు. కాబట్టి దాని బాధ్యత పూర్తిగా స్వీకరించినటువంటి మరి పరమేశ్వర రెడ్డి గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ ఆ స్థాయిలో ఎదగాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. వీరికి పిఎంసి తరపున టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అందిద్దామా? విజయ్ కుమార్ గారు, జక్క రాఘవరావు గారు సన్మానిస్తారు వారిని.